హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ చూసుంటారు కదా, కానీ ప్రీ బర్త్డే షూట్ చూసారా? మేము చేసాం ప్రీ బర్త్డే షూట్. ఎందుకంటే మా బుజ్జిగాడు చూసారా చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. మామూలుగా అయితే పిల్లలు బర్త్డే రోజు కొత్త అంటే జనాలందరూ ఎక్కువ మంది వచ్చి ఉంటారు, కేక్ కట్ చేయటం అవన్నీ చూడండి ఎంత సరదాగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. కొందరికి నిద్ర వస్తుంది, ఆ టైంకి గొడవ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ముందుగా ప్రిపరేషన్ కోసం మేమేం చేసాము, ముందుగా ప్రీ బర్త్డే షూట్ చేసాం ముందు రోజు అనమాట. అంటే మా చెల్లెలు వాళ్ళు కూడా ఎటు ఊరికి వెళ్ళిపోతున్నారు, ఒక చెల్లెలును వాళ్ళ హస్బెండ్ ఊరికి వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఉన్నట్లుంటుంది, వాళ్ళు చూసినట్లుంటుంది. ఏగో మావాడు చూసారా ఎంత బాగా క్లాప్స్ కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా బర్త్డే పార్టీలో పిల్లలు ఇలా చేయలేరు కదా, అందుకని చెప్పి ముందుగా ఇక్కడ చేసి మేము ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ బర్త్డేలో ఏం భయం లేకుండా చక్కగా కేక్ కట్ చేస్తాడు అని చెప్పి చూడండి. ఇలా రెడీ చేసేసి మంచిగా హెల్తీగా మా బుజ్జిగాడి కోసమని స్పెషల్గా మ్యాంగో తోటి మంచి కేక్ రెడీ చేయించింది మా అమ్మాయి. ఇంకోటి మా అందరి కోసం చాక్లెట్ కేక్. అందుకని 2 కేకులు కట్ చేయించేసింది. అందుకని మామూలు డ్రెస్లోనే, ఇంట్లో ఉండే డ్రెస్తో చూడండి, ఊరిక ప్రీ వెడ్డింగ్ లాగా ప్రీ బర్త్డే షూట్. మేమందరం చుట్టూ కూర్చున్నాము. మమ్మల్ని అందరం చూసి వాడికి ఎంత సరదాగా ఉండదు. క్లాప్స్ చూడండి ఎంత బాగా క్లాప్స్ కొడుతున్నాడు, నవ్వుకుంటూ సరదాగా అందరూ బాగా క్లాప్స్ కొట్టిస్తున్నారు. అదేమంటే రామ్ రామ్ గోవింద అని గోవిందాలు చెప్పిస్తున్నారు. అగో బయటికి రమ్మన్నా కూడా రానంటున్నాడు, కూర్చుంటున్నాడు. అగో క్యాండిల్ చూసాడు, ఊదటానికి చూసారా? పిల్లలు భయపడిపోతారు కదా క్యాండిల్ చూస్తే, ఊదటానికి కూడా దగ్గరికి రారు. కానీ మా వాడు చూడండి చక్కగా ఊదటానికి రెడీ అయ్యాడు. కథే అది వాడు ఊపికి అది ఊదటానికి అది రాలేదనమాట, ఆరిపోలేదు. అందుకని మా అమ్మాయి ఊదేసింది. అవి 2 కేకులు. మా ప్లూటో పక్క నుంచి వస్తుంది చూడండి, కేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అది చాక్లెట్ కేక్ పెట్టకూడదు, కొంచెం వేరే పైనాపిల్ అయితే కొంచెం పెట్టచ్చు, మ్యాంగో అయితే కొంచెం ఓకే, కానీ మరీ ఎక్కువగా పెట్టకూడదు, ఊరికే టేస్ట్ కోసం. ఇగో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అదిగో ఇప్పుడు కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాడు. అది చాక్ కాదు, వుడెన్ తోటి వస్తుంది కదా ఇప్పుడు, వుడ్ తోటి అలాంటిది అనమాట. చాక్ అని పిల్లలకి చాకులు ఇస్తే భయపడిపోతారు కదా, అందుకని చాక్ ఇవ్వట్లేదు. కేక్ తోటి వుడ్ది వస్తుంది కదా, ప్లాస్టిక్ది వస్తుంది, దాంతో కట్ చేపిస్తున్నాం. ఇది కట్ చేసాడు, పెడతంటే చూడండి వద్దు ఇంతవరకు వాడికి అలవాట్లేదు కదా. అది చూడండి వాళ్ళు తినిపిస్తుంటే వద్దని తలకాయ అడ్డంగా తిప్పుతున్నాడు. అందుకే తన చైర్లోనే కూర్చోబెట్టి కేక్ కట్ చేపిస్తున్నాము. అది లాగేసుకోవాలని చూస్తున్నాడు. ఏదైనా సరే ఈ మధ్య ఫుడ్ పెడుతున్నా కూడా చెయ్యేసి గబగబా దాన్ని పట్టుకొని లాగేస్తున్నాడు. మేము స్పూన్తో పెడుతున్నా, లేదంటే బౌల్లో ఏదైనా మామూలు ఫుడ్ పెడుతున్నా కూడా అది లాగేసుకున్నాడు. చూడండి చక్కగా క్లాప్స్ కొడుతున్నాడు, గోవిందాలు కొడుతున్నాడు. ఫస్ట్ తినడానికి మాత్రం పేచి పెడతాడు, తర్వాత అలవాటు అయితే వాడికి ఇష్టమైతే తినగదుగో. అది గదుగు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళందరికీ కూడా క్లాప్స్ కొడుతుంటే సరదాగా వాళ్ళు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా బాగా. అందుకని ఇదిగో మా ప్లూటో చూసారా పక్క నుంచి, అయ్యో నాకేం పెట్టట్లేదని ఎదురు చూస్తా కూర్చుంది. సరే వాడికి అలవాటు అవ్వాలని వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా నేనే వాడి చేతికి స్పూన్ ఇచ్చేసి చేయి పట్టుకొని తినిపించడం అలవాటు చేస్తున్నాను. బర్త్డేలో కూడా పెట్టాలి కదా, కొంచెం అలవాటు అవ్వాలి కదా. అందుకని చూడండి నవ్వుకుంటూ సరదాగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదే చాలా ఏంటి నా కేక్ అంతా మీరు అందరు తినేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు. అదిగో మళ్ళీ క్లాస్ ఎంత బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. అసలు నిజంగా మన మామూలు బర్త్డే రోజు కూడా అంత బాగా ఎంజాయ్ చేయలేదు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా నవ్వుకుంటూ ఎంత అందరినీ చూస్తా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగా ఇదే మెమొరీగా మాకు, ఇంకా దానికంటే కూడా ఇది ఇంకా బాగా చాలా బాగా అనిపించింది. మా ప్లూటో మాత్రం ఎప్పుడెప్పుడు కేక్ పెడతారా ఏంటి, నాకు పెట్టకుండా అందరు తినేసి ఖాళీ చేస్తారేమో అని ఎదురు చూస్తుంది. అదిగో గోవిందలు కొడుతున్నాడు చూడండి, గోవిందంట. వాళ్ళు నేర్పిస్తున్నారు చక్కగా. అదేమిటి క్లాప్స్ కొట్టించి రామ్ 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 గోవింద అని నేర్పిస్తున్నారు. అది బాగా నేర్చేసుకున్నాడు. ఒకసారి అది బాగా ఏదైనా సరే బాగా అబ్జర్వ్ చేస్తాను. చిన్నప్పుడు మేము తినిపిస్తానే మా వారు బొమ్మలు చూపించి ఆడిస్తూ ఉండేవాడు. అది మైండ్ బాగా గమనించేవాడు, మైండ్లో బాగుంటుంది. ఇంకా అవే ఇప్పుడు కూడా అవి ఇంకా గుర్తుంటాయి అనమాట. గుర్తుండి చూడండి అగో స్పూన్ తీసుకున్నాడు, ఒక స్పూన్ చేతికి ఇచ్చేసాం గొడవ చేస్తున్నాడని. కావాలని ఎంత చూసారా ఎలా ఉంది ప్రీ బర్త్డే షూట్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్